నేను మీ శశి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి. అందులో ఆర్జీలా చూడు, ఆర్జీలో మేమంతా ఉండాలని కోరుకుంటూ హాయ్ చెప్పు. ముక్కు చూడండి, ముక్కు ఎలా ఉందో సంజీబాబు ముక్కు. చీమిడి నాకేస్తున్నాడు. అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు లాగనమాట. ముందుగా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి సబ్స్క్రైబర్లు అయితే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అయినా మట్టు వద్దా రా. అలా చూస్తున్నాడు. ఈయన సంజు కిరణా చచ్చి పేరుతమ్మా మాకు మళ్ళీ పెద్దవే కటింగ్ వేసుకురా అడుకుతూ చీర ఈ కలర్ తీసుకున్నాను అనమాట. ఎప్పుడు తక్కువ కట్టడం అంతేసి కలర్ తీసుకున్నాను. కానీ నాకైతే ఇది షూట్ అయినట్టు అనిపించలేదు, నచ్చలేదు నాకు. చూడండి ఎలా ఉందో. కలర్ ఎలా ఉండింది? నాకేదో కలర్ నచ్చినట్టు అది తీసుకున్నాను. నాకు నచ్చిందో లేదో కామెంట్ అయితే పెట్టండి. కానీ బ్లౌజ్ డిఫరెంట్గా ఉండాలని డిఫరెంట్ బ్లౌజ్, బోట్ నెక్ బ్లౌజులే ఏంటో నెక్కలు డీ పెట్టి కుట్టించుకోబుద్ది వేయట్లేదు ఈ మధ్యలో. ఇంకా అందుకని వేసి హై నెక్ బోట్ నెక్కే కుడుతున్నాను. అన్నీ వండినా ఉండే వండేద్దాం. రెండు ముక్కలే, ఎన్ని ముక్కలు ఉన్నాయో చూసి అందరికి అన్ని ముక్కలు అంతే. 9 ముక్కలు వచ్చినాయి అంటే నీకు 3 ముక్కలు, నాకు 3 ముక్కలు, ఆడు 3 ముక్కలు, అలాగంతే. ఓ బుడ్డి రాజు అట్టు తింటున్నాడు, ఆయనే. ఉల్లిపాయలు ఉన్నాయా? అమ్మ గ్యాస్ టాబ్లెట్లు ఉన్నాయా? మీ అబ్బాయి జడిసి కూడా తగ్గేస్తున్నా. ఉల్లిపాయలు వాళ్ళు చేస్తున్నాడా? కోసేనా? పేస్ట్ టమాటా పచ్చిమిరకాయ చీట్లు గుత్తు ఈ పెద్ద కారంగా ఉండవులే. సరే, బుడ్డీస్కి ఏం కర్రీ? బుడ్డీస్కి అర్థం చేద్దాం. లాస్ట్ అన్నం తీసి చేస్తావా కుక్కర్లో? లాస్ట్ అన్నమే వేడిగా ఉన్నప్పుడు లాస్ట్ అన్నం చేస్తే అన్నం బిగిసిపోకుండా ఉంటుంది కదా, మెత్తగా ఉంటుంది కదా. అవును, కొన్ని కుక్కర్లు పెడతాం కదా. గొడవ ఏంటి? శనగని బాగుతున్నట్టున్నారు. శ్రమధ్వని ధ్వనులు ఊరంతా హడావిడి పండగ వాతావరణంలో ఉన్న పండగ అయిపోయినప్పుడు. పండగలో ఏమీ లేదు.
ఓయ్ ఏమ్మా కట్టుబెట్టి వదిలిపోయిందే తినట్లేదే సామి పెట్టి కూడా వస్తే బాగుంది తమ్ముడే అనేక మాట్లాడుతున్నాడా బాబు చూడు అయితే అయిపోయినాయి. పచ్చిమిరకాయలు గుత్తులు కోస్తున్నారు. కుక్కర్లో వేసి ఉండమంటున్నాడమ్మా. కుక్కర్లో వేసి ఉండమంటున్నాడు. 10 విజిల్ వేయించే మెత్తగా బాగుంటుంది. నీకు తినేకపోతే అలాగే ఉంటాను. ఏమవుతుంది పెద్దమ్మా దేవి పెద్దమ్మ తెగేస్తుంది. జంతువులు అనుకుంటా. దేవి పెద్దమ్మలయా ఏమో తెలీదు. వాళ్ళు ఇప్పుడు అలాగే అరుచుకుంటారు కదా. బాస్మతి భీమా బాస్మతి భీమా సంజు బాబు సుజాత గారు వాళ్ళ అమ్మాయి అమెరికాలో కొన్న ఇల్లు అంటే 9 కోట్లు అంట. ఆవిడ నిన్న మెసేజ్ పెట్టారు 9 కోట్లు ఇచ్చేసి మా అమ్మాయి కొత్త ఇల్లు అంటే చెక్కతో కట్టుకుంటారు. చెక్కకి అదేదో కెమికల్ రాసి వేస్తారంట, అందుకని చెద పట్టదంట. మాకైతే మన వాతావరణం ఉండవు చెక్కలు. అది వేడికి మనకు వేడి వాతావరణం కదా, అక్కడైతే అన్ని విధాలు చల్లగా ఉంటుంది. మా బాబు అమెరికా వెళ్ళిపోతాడంట. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కూడా అమెరికా వెళ్ళిపోతుంది అంటే వీళ్ళిద్దరూను. నిన్న డిస్కషన్ స్వాతి వాళ్ళిద్దరూ అమెరికా వెళ్ళిపోతారే, ఆద్య హీరోయిన్ అయిపోద్ది, ఆద్యకు మేకప్ నేనే వేస్తాను అని అనేసి అంటుంది పెచ్చదే. థియేటర్లు అందరూ బతులాడుకుంటా కూర్చోవాలి. పోతంతా ఏమైనా అందరూ ముడిసిపోద్ది. అమ్మ మేడం గారు రండి, మేడం గారు రండి, మేడం గారు అదే కాదు, అదేంటి పెద్ద తమన్నా వచ్చి ఈ పిల్లని బ్రతిమలాడుతుంది ఏంటి అనుకుంటారు అందరూ. ఆ పిల్ల కొంచెం తమన్నాలానే ఉంటుంది కదా. పిచ్చదే. వెళ్ళిపోయింది మధ్యాహ్నం నుంచి. పని ఏదో మధ్యాహ్నం దాకా ఉంది. వాళ్ళ ఫ్రెండ్కి బాగాలేదంట, ఏదో ప్రాబ్లం అంట, అందుకని అనేసి కువైట్ వెళ్ళిపోదామా అనేసి అంటుంది. కువైట్ వెళ్ళిపోదామే బాబు అని అనేసి అంటుంది. సుజ్జు పక్కన పార్లర్స్ గట్ట ఉంటాయి కదా. నేను అదే అన్నాను, పెళ్ళి అవ్వలేదు కదా నీకు, ఎందుకు వెళ్ళడం అని అనేసి అంటే, డబ్బులు సంపాదించాలి కదే, తర్వాత పెళ్ళి చేసుకుందాం, పెళ్ళికి డబ్బులు సంపాదించాలి కదా, అందరూ ఇప్పుడు మా అన్నయ్యే అన్నీ నాకే వచ్చేవి కదా, అన్నయ్యకే కదా, నేనంటూ సంపాదించుకోవాలి కదా, వెళ్ళిపోదామా అని అనేసి అంటుంది. సుజ్జు అంటుంది పాస్పోర్ట్ చేయించుకోండి అంటుంది.
అత్త అంటుంది ప్రైవేట్ వీసా చేయించుకో, వాళ్ళు పంపింది కాదు, అదే వాళ్ళు పంపిన పాస్పోర్ట్ కాదు అని ఏదో అంటుంది రాఘవత్త. అంటే ఇదేంటి, వాళ్ళు ఇచ్చిన వీసా కాకుండా మనం తీసుకుని వెళ్తే అంట మనం ఎందులో చేసుకున్నా పాస్పోర్ట్ వాళ్ళకి ఇవ్వక్కర్లేదంట. ఎక్స్ట్రా పైన ఇంకోటి జాబు పార్ట్ టైం జాబుల కింద కూడా చేసుకోవచ్చు అంట. అలా అని చెప్పింది. ఒకసారి ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉన్నట్టుంది కదా అత్త ఫోన్ నెంబరు, ఒకసారి ఇస్తే మాట్లాడుకుంటున్నా. లేదా సుజ్జు కాల్ చేసినప్పుడు మధ్యాహ్నం చేస్తానంది, మాట్లాడుకోవడమే. సుజ్జుదా? సుజ్జు వాళ్ళ అమ్మ దగ్గరే పాస్పోర్ట్, వాళ్ళ మేడమే వీసా వేశారు. రాజమండ్రిలోనే ఉన్నాయి, కాకపోతే రెజ్యూమ్ చేయించుకోవాలి. హ్యాండ్ మూమెంట్ అనేది ఫాస్ట్ ఇవ్వాలంట. మసాజ్ ఏమో స్లోనే చెయ్యాలి, హ్యాండ్ మూమెంట్ ఫాస్ట్ ఇవ్వమంటున్నారు. ఎంత వచ్చింది? ఇంట్లో ఫ్యాను లైట్ వదిలేసి వెళ్ళిపోయారు. ఇలా ఈజీ ప్రాసెస్, పులుపు చాలా బాగుంటుంది. కొంతమంది అన్ని కలుపుకుని పెట్టుకుంటారు, మనమైతే అన్ని ఇలా వేపుకుని ముక్కలు మాత్రం పైన పులుపులు వేసుకుంటాం. ముక్కలు కూడా వాటితో పాటు వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు, కానీ ముక్క పులుపులో ఉడుకుని ముక్క టేస్ట్గా ఉంటుంది. మొన్నసారి నెల్లూరు చేపల పులుసు చేసావు కదా మెంతులేసి. మామిడికాయ ఉంటే నెల్లూరు చేపల పులుసు చేసుకోవచ్చు. మామిడికాయ ఉండాలి. మొన్న మామిడికాయ వేసి చేసావు, అది బాగుంది చేపల పులుసు, చిన్న చేపల పులుసు. వీళ్ళు పడుకున్న తర్వాత నేను ఇక్కడ కింద కడుక్కొచ్చేస్తాను. నేను ఇద్దరు మధ్యాహ్నం ఎంచక పడుకున్నారే బాబు, ఫోన్ చేసి వచ్చిన తర్వాత భోజనం దగ్గరికి వెళ్ళాక కోల తిన్ననేసి ఎవరు ఇద్దరు బాగానే ఉన్నారు. సంజుబాబు పులిహార బాగా చేసి రాజే ప్రతి దానికి గొడవ. హాస్టల్లో వేసేద్దాం ఆద్యాన్ని, ఆ బుడ్డోని నెట్టుకుని ఉండు. అది వింటాడు మాట, వద్దు కదా అంటే చెప్తే వింటాడు. అస్సలు ఎందో రాలివేయమంట. మట్టితో సాంబార్ కాస్తుందంట. సాంబార్ కాస్తున్నావు మట్టితో? నువ్వు తినమ్మా, నువ్వు తిను బంగారు తల్లి. సాంబార్తో మట్టితో సాంబార్ కాస్తుంది కాదు, నీకు అదే ఇవాళ కూర, సరేనా? అది అది నాకేం కాదు, నీకే. ఏం కూర? మట్టి కూర మీ అమ్మకే. మన ఇంట్లో ఎప్పుడు స్టాకు కొత్తిమీర. ఎన్ని రోజులైంది కొని? 10 రోజులు వారం అయింది, ఇంకా బాగుంది సార్. శీతాకాలం బాగుంటుంది కదా. అయితేనా సంజుబాబు దాచుకోవటం కావాలి కదా. సంజుబాబు వచ్చాడా? లేడు. ఎక్కడికి వెళ్ళి లేడు. దగ్గర పెట్టు. నోర్మి. శీలావతి, శీలావతి రెడ్గా ఉందా? చేప రెడ్గా ఉంటే శీలావతి, ఇంకా ఎర్రగా ఉంటే బంగారు తీగ. బొచ్చు బొచ్చేమో నల్లగా ఉండి తలకాయ పెద్దగా ఉంటుంది.
తోక. సరిపోద్దమ్మా. ఎన్ని ముక్కలు ఉన్నాయి ఇంకా? అయ్యే సర్దు ముడికేస్తే తలకాయ పెద్ద అయిపోయింది మధ్యలో వేసి మనం. మూత పెట్టయితే ఉడికిపోతాయా? మూత పెట్టయితే ఉడికిపోతాయా? అన్నం పెట్టేతావా? అన్నం పక్క పొయ్యి మీద అన్నం పెట్టేద్దాం. సంజయ్ కుక్కర్ ఇచ్చి నాకు ఏం చేశాడు? ఇదిగో బయట ఉంది. రైస్ అయితే వేసేసారు, మూత పెట్టేశారు. కూర రైస్ కూడా వేసుకున్నారు. నేను కుక్కర్ మూత తెచ్చి ఇచ్చేలోగా వేసేసుకున్నారు. కింద ముక్కలు ఇరిగిపోయినాయి. నాకు ఈ చివరిన స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి చూడు, ఇగో ఇలాగా ఇలా వచ్చేసింది హెయిర్ అంతా. అది నేను ఎక్స్టెన్షన్స్ తీసాను అనమాట ఆవిడకి. అపర్ణకు రాలేదు నిన్న, అందుకని అనేసి తీస్తే ఆవిడ నెంబర్ తీసుకున్నారు. నెంబర్ తీసుకుని ఇదేంటి అదే ఆయన నెంబర్ ఇవ్వండి అని నేనే అడిగాను. ఎందుకంటే హైదరాబాదు వెళ్ళే అవకాశం ఉందనుకో మనకి, ఇక్కడ చూసి అదే ఆయనకి నెంబర్ ఇస్తే వేరే పార్లర్స్లో అక్కడ కావాల్సిన వాళ్ళకి చెప్తారు కదా, అందుకని అనేసి నెంబరు ఆవిడే తీసుకున్నారు. నా నెంబర్కో చెప్తాను కొట్టి నీ నెంబర్ మిస్డ్ కాల్ ఇవ్వంటే ఇచ్చాను అనమాట. పెద్ద ఆవిడ ఒక 55 అలా ఉంటాయి. అందరినీ మేడం మేడం అంటాను. ఆవిడ అమ్మ ఇదేంటి జాయిన్ అవ్వేమమ్మా, ఎప్పుడు నవ్వుతానే ఉంటావు అని అనేసి ఆవిడ నన్ను అమ్మ అన్నదని నేను కూడా ఆవిడ అమ్మ అని నా వైపు నుంచి ఏం చెప్పాలో అన్నీ చెప్పాను. మీరు అన్ని ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు కదా మేడం, ఇది కూడా మీరు మెయింటెనెన్స్ కూడా అలానే చేసుకోవాలి అని SPF మాయిశ్చరైజరు, SPF మాయిశ్చరైజర్ ఒకటి, ఇంకోటి ఏంటి విటమిన్ C సిరమ్, నైట్ సిరమ్, అవన్నీ చెప్తే మేడం కూడా చెప్పారు. ఫోన్పే చేయించి అది సరే ఉంటాను అని అనేసి చెప్పారు. వేరే జాబ్ చూసుకుంటాను అని అనేసి అంటే అయితే కాల్ చేయి మానేస్తున్నావా జాబ్ అని అనేసి అంది. నేను స్టూడెంట్ అని చెప్తే హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఎలా తీసేవు అని అనేసి గమని మేడం ఏదోటి అంటారు కదా, పెయిన్ రాకుండానే తీసానులే, అది తీయించుకున్నప్పుడు చాలా పెయిన్ వచ్చేస్తుంది. అయితే సరే ఫోన్ చేయి అయితే అని అనేసి అంది. హెయిర్ ఎక్స్టెన్షన్స్ నేను ఉన్న చోట పెట్టించుకుంటుందేమో మళ్ళీ నేను జాయిన్ అయిన చోట, అందుకని అనేసి ఆవిడ అలాగంది. స్వాతితో చెప్తే స్వాతి అన్నది అలాగే కదరా క్లయింట్స్ పెరుగుతారు, అలాగే కదా ఇంప్రెషన్ అనేది వస్తుంది కదా మన మీద, మనం మాట్లాడే తీరుని బట్టి నువ్వు అందంగా మాట్లాడతావు కదా అని అనేసి అంటుంది. నేనేమి అనలేదు. ఇదేంటి కార్బన్ పీల్ ఏదో చేయించుకుంటున్నారో ఏదో అనుకుంటా. అయితే వెళ్ళాను, లోపలికి వెళ్ళి మేడం కార్బన్ పీల్ చేసారు, నన్ను చేయమన్నా ట్రీట్మెంట్ చేస్తాను, ఇదేంటి స్టూడెంట్స్ కదా అని అనేసి ఎవరంతే. మొన్న అపర్ణక్క చేసినప్పుడు సగం అపర్ణక్క చేసింది, సగం నేను చేశాను. వేరే వాళ్ళ వదిన గారు వచ్చారు, ఆమె పే చేశారులే బిల్లు, ఆమెకు చేశాను. నిన్న నేను క్లీన్ చేద్దామనేసి మేడం కార్బన్ పీల్ చేసిన తర్వాత క్లీన్ చేద్దామని నేను వెళ్ళేసరికి నా మొహం చూసి మేడంతో ఆవిడే చెప్తున్నారు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటుందండి ఈ అమ్మాయి, అందుకని నాకు ఇష్టం అండి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుందండి, నవ్వే వాళ్ళంటే ఇష్టం అండి, ఎప్పుడు చూడండి మొహం అలా నవ్వుతూనే ఉంటుంది అని అనేసి అంటున్నారు. అంటే చదువుతూ ఉంటారు, ఇట్లిస్తూ ఉంటారు, అలా అమ్మ పెద్ద పిచ్చిది, ఇది పెద్ద పిచ్చిది, అది ఉన్నాక పుల్లి పిచ్చిది. అవునండి, బాగా చేస్తుంది, ఎక్స్పీరియన్స్. మేడమే అంటున్నారు హెయిర్ ఎక్స్టెన్షన్స్ బాగా తీస్తున్నావు అంటే నీకు వచ్చేసింది, నువ్వు ఇంప్రూవ్ అయిపోయావు అని అనేసి అని అంటున్నారు మేడం. రికమెండేషన్ కాదు, ఆవిడ పెడతారు, అందులోకి వెళ్ళి మనమే జాబ్ అడగాలి. కాకపోతే లాంగ్ అయిపోతుంది, స్కూటీ ఏమైనా ఉంటే స్కూటీ మీద వెళ్దాం, ఎక్కడ చూసినా లాంగ్ అయిపోతుంది, ఆటో ఛార్జెస్ డబుల్ అయిపోతున్నాయి.
శాలరీ ఏమో తక్కువ ఇస్తాను అంటున్నారు. నేను 100కి బండి నేర్చుకుంటున్నాను. నేను బండి నేర్చుకున్నాను, స్కూటీ నేర్చుకోవడం పెద్ద ఇబ్బంది ఉండదు. అర్థమవుతుందా? ఆ మావయ్య వచ్చినప్పుడు కొంచెం బండి నేర్చుకుంటా ఉండి ఒక 6 రోజులు వచ్చేస్తే తర్వాత వెళ్ళిపోతారు కదా వాళ్ళు. రేపే ఎల్లుండి వెళ్ళిపోతాను అంటున్నారు కదా. శనివారం దాకా వెళ్ళరు, బుధవారం మంచిది కదంట కదా, శనివారం నాడు వెళ్తారు. తర్వాత 4 రోజుల నుండి కొంచెం నేర్పేస్తాడు మావయ్య. అక్కడ మధ్య నుంచి బండి నేర్పమన్నాడు, స్నానం చేసి డ్రెస్ వేసుకుని మాటల్లో పడి ఏదేంటి మసాలా అయితే వేసేసింది, కొత్తిమీర కూడా వేసేస్తుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది కూర స్మెల్. మసాలా ఎక్కువ వేసింది కదా. పెద్ద చేప కదా, మన చిన్న బండిలో ఉన్న పెద్దదే కదా, అదే చదువుకుంటా. పోతు చేపే కదా, పోతు చేపే. గింజలు ఉంటాయి కదా, ఎర్రగా ఉంటే పోతు చేపే. అయిపోయింది కూర దగ్గరికి అంతా వచ్చేసిన తర్వాత ఇంకా కట్టేసుకుంటాను. ఇంక వీడియో అయితే కంటిన్యూ చేయమన్నమాట. ఇది మా వీడియో అయితే ఈరోజు. మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.